ఇంటి కార్యక్రమాలు చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి కదా. అవి కాదు నేను అనేది. మరి ఇంకేంటి? పెళ్ళైన తర్వాత ఉంటుంది కదా. నువ్వు నాకు ఫిజికల్గా హెల్ప్ చేస్తావా? నిజంగా ఒక మాట చెప్తా. చెప్పు. వయసులో ఉన్న అబ్బాయికి అమ్మాయిని చూస్తే నరాలు జీవమంటాయి, కానీ కరెక్ట్ అమ్మాయి తగిలితేనే వాటికి సుఖం వచ్చింది. కానీ నా నరానికి నువ్వు తగిలావు, నాకు ఇప్పుడే తెలుస్తుంది. వైగ్రా కావాలా? అదేంటండి అంతకట్లా చెప్పేశారు? ఏం కావాలో కూడా అడగలేదు కదా. అంటే మీరు ఫస్ట్ వచ్చి చెప్పినప్పుడే ఫ్లాట్. పుట్టినే ప్రేమ పడగొట్టినే ప్రేమ ఏం చేసావు చూస్తుంటే పెళ్లి కట్టే ముందు శోభనం చేసుకోవాలనిపిస్తుంది. ఇట్లానే చూస్తుండిపోతా మీ కైస్. చూసింది చాలే కానీ పైకి లే. దీని పెక్కలు చూసావయ్యా, ఎన్ని కొండలెక్కి మనకి వస్తాయి. సరే హగ్ ఇవ్వరా? ఇప్పుడు హగ్గిస్తేనే ఓకే అయినట్టు, యాక్సెప్ట్ చేసినట్ట అంతే అంటారా? ఇవ్వకపోతే యాక్సెప్ట్ చేయనట్ట వదిలేస్తారా? అంటే కాదు, మీరు మరి మళ్ళీ అబద్ధం చెప్పారు అని నాకు అనిపించింది కదా ఒకసారి. నేను ఎందుకు అబద్ధం? ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? చూడండి అందరూ ఉన్నారు, ఎలా హగ్ ఇవ్వమంటాం చూడండి. అందరూ చేసుకునే పని, లేకపోతే ఇంత జనాభా ఎలా వస్తారు? తప్పేముంది? ఏంటి బాబు చాలా గొప్పగా చెబుతున్నాడా? రాసుకోండి. ప్రేమించిన అన్నావు కదా, నా ప్రేయస్ని నేను హగ్ చేసుకోలేకపోతే నేను చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయని ఈ ప్రకృతి నాకు చెప్తుంది. ప్లీజ్. చాలు. నడువు ఎక్కడ చేయించింది బాబు, ఇన్సన్గా ఉంది. కొద్దిగా మీ నడుము చూపించండి. అసలు ఇంద్రధనుష్ కలర్స్ అన్ని మీ నడుములోనే ఉన్నాయి కదా. చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. చాలా ఎరగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. నడుము పెట్టుకొని ఇంకా దాచుకుంటున్నావేంటి? ఇప్పుడు ఏంటి బయలుదేద్దాం, వెళ్ళు, నాకు టైం అవుతుంది. చల్లగా నీడగలాడిపోతుంది. ఎప్పుడు అదలో చూసుకోలేదా? బాబు దిగరా, నేను డ్రైవ్ చేస్తాను. మీరు ఇక్కడ డ్రైవ్ చేయండి, బెడ్రూమ్లో నేను డ్రైవ్ చేస్తాను. ఇవ్వండి ఫోన్. ఎక్కువైంది, వెళ్ళు, నడిచి వెళ్ళు. ఐ వాంట్ టు సీ పతివ్రతలు. అయ్యా అదిగోండి గ్రేట్ పతివ్రత. నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను, నాకు టైం అవుతుంది. సరే కానీ ఇంకా చెప్పు. కోరిక తీర్చేసుకుందాం ఇంకా.